ఇప్పటి వరకు ప్రార్థించాము 2 భాగాల్లో. మరి మూడో భాగంకి వచ్చాం. మూడో భాగం ఏంటయ్యా అంటే సంఘము గురించి ప్రార్థన. దేని గురించి ప్రార్థన? సంఘం గురించి. అదేంటయ్యా మేము ఇందాక కదా ప్రార్థన చేసాం కదంటే మొట్టమొదటి ఏమో ఒప్పుకోలు ప్రార్థన. మొట్టమొదటి ఏంటి? ఒప్పుకోలు ప్రార్థన. రెండవది వ్యక్తిగతంగా ప్రార్థన. దానియేలు వ్యక్తిగతంగా చేసిన ప్రార్థన. మూడవదిగా సంఘం గురించి ప్రార్థన. కాబట్టి సంఘంగా మనం ఎలా ఉండాలి? బైబిల్లో కొన్ని వచనాలు మనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనము. అందరం కలిసి చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. పేజీ నెంబరు 112 కొత్త నిబంధనలో చూడండి. కావున యూదయ గలిలయ సమరయ దేశములు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగిండెను. మరియు ప్రభు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటూ విస్తరించెను. సంఘం ఎలా ఉండాలి అంటే సమాధానం కలిగి ఉండాలి. రెండవదిగా సంఘం ఎలా ఉండాలి అంటే క్షేమాభివృద్ధిని ఉండాలి. మూడవదిగా సంఘం ఎలా ఉండాలంటే ప్రభువు నాకు భయం కలిగి జీవించాలి. నాలుగవదిగా పరిశుద్ధంగా జీవించాలి. ఐదవదిగా ఆదరణ కలిగి జీవించాలని ఇక్కడ మనం వాక్యం చదువుకున్నాం. అందుకని ఇక్కడ మనం చూస్తే మన సంఘంలో మనం ఎలా జీవించాలి అంటే ఒకరితోనొకరు సమాధానం కలిగి జీవించాలి. ఏం చేయాలి? ఒకరితోనొకరు మనం ఏం చేయాలి? సమాధానం కలిగి జీవించాలి. అందుకని మరి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రతి ఆదివారం ఆరాధన అవగానే సేవకుడిగా నేనేం చెప్తున్నానండి, మీ పక్క వారితో సమాధానముగా వందనాలు చెప్పమని చెప్తున్నావా లేదా? ప్రేమతో సమాధానంతో. మరి మనం ఎంత జీవించినా, ఈ లోకంలో ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత దేవుని వాక్యాన్ని మనము విన్నా, మనకు సమాధానం లేకపోతే మన ఆత్మీయ జీవితము వ్యర్థమే. సమాధానం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వింటాడండి? వినడు. నువ్వు సమాధానం లేకుండా, ఉదాహరణకి మనం ప్రయాణమై, లేకపోతే మీరు ప్రయాణం ఎక్కడైనా ఊరు వెళ్ళాలి. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమోనండి తెలియదు అంటే ఏమన్నా బాగుంటారా? లేదండి ఊరు వెళ్తున్నామంటే సరిపోతుంది. అంతేగాని ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం మాటగా ఉన్నట్టు. ఉదాహరణకి బస్సు ఎక్కారు, ఊరు వెళ్ళాలి. అమ్మ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏమోలేండి ఈ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడ టికెట్ ఉన్నాడు ఊరుకుంటారు కండక్టరు. అదేంటమ్మా ఎక్కడికి వెళ్ళాలమ్మా అంటే సమాధానం లేని మాటలు మాట్లాడుతావండి అమ్మా అంటే లేదులేండి టికెట్ ఏమన్నా అక్కడికే. ఎక్కడికమ్మా? అదేనండి అక్కడికేనండి. ఇది ఎక్కడికి వెళ్తే అక్కడికే. మరి మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మనము వేరే బస్సు ఎక్కి మనం వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒక బస్సు ఎక్కి అక్కడ దిగాలి, అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కి బస్సు మారి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ మన దారిలో కండక్టర్లు ఏం చేస్తారు? బస్ స్టాండ్కి ఇచ్చేస్తారు టికెట్, అక్కడి నుంచి ఇంకో బస్సు మనం మారాలి. కానీ మన ఆత్మీయుత సంఘంలో మనము ఒక వ్యక్తిగా మనం జీవించినప్పుడు అందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. అందరికి ఒకటే టికెట్, సంఘంలో అందరికి ఒకటే టికెట్. కాకపోతే మేమేమో సేవకులుగా ఉంటాము, మీరేమో విశ్వాసులుగా ఉంటారు. దేవుని దగ్గరికి వెళ్తే ఆ పరలోక రాజ్యంలో అందరూ సమానులే, అందరూ ఒక్కటే. అందుకని భక్సింగ్ గారు జీవితంలో ఒక కొటేషన్ ఉంది. ఏమనంటే దేవుని ఇంట్లో అందరూ సమానులే, అందరూ అవసరమైన వారు. దేవుని ఇంట్లో అందరూ కావాల్సిన వాళ్ళే. అందుకని వాక్యం మనం చూస్తే మొదటి దోషులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 అవుతుంది. చదవండి ఎవరైనా. మొదటి దోషులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మొదటి దోషులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. వారి పనిని బట్టి వారిని ప్రేమతో
మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంచున్నాను. మరియు ఒకరితోనొకడు ఆ సంఘంలో ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. కానీ ప్రార్థన చేస్తున్నాం, బలు తీసుకుంటున్నాం. ఏ ఆంటీ గారు, ఏ సహోదరి గారు సమాధానంగా ఉన్నావా? బాగానే ఉన్నావు, సమాధానంగా ఉన్నావు. మరి నీ తోటి విశ్వాసంతో నువ్వు ఎందుకు మాట్లాడవు? నీ తోటి విశ్వాసంతో నువ్వు ఎందుకు ప్రయత్నాలు చెప్పవు? ఎందుకు నువ్వు అలా ఉంటావు అంటాను? సమాధానంగా ఉన్నావు, ఎప్పుడు మాట్లాడకుండా. ఇప్పుడు మాట్లాడుకోలేదులే, కానీ బయట ఎక్కడ కనిపోయినా బాగానే మాట్లాడుకుంటామన్నా, సంతోషంగానే ఉంటాం. ఇంకేదో అన్నావు, ఇంకా నీకు తెలీదు. ఫంక్షన్కి వచ్చినప్పుడు కానీ చుట్టాలు వచ్చినప్పుడు బాగానే మాట్లాడుకుంటామన్నా, మందులోనే దూరంగా ఉంటామన్నా. అదేంటి? నువ్వు ముఖ్యంగా ఉండవలసిన సమాధానం మందులోనే. నీ తోటి వారితో, నీ ఎటు వారితో నువ్వు సమాధానం లేకుండా ప్రార్థన చేసే దేవుడు వింటాడండి? వింటాడా? వినడు. అందుకనే బైబిల్ మనం చూస్తే మరి కీర్తనల గ్రంథము, మరి మనం ఎలా ఉండాలి సంఘంలో? మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి సంఘంలో విశ్వాసిగా? చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనము. యెహోవా మొట్టమొదటిగా సంఘంలో మనం ఎలా ఉండాలండి? భయభక్తి కలిగి జీవించాలి. అందరితో సమాధానంగానే ఉండాలి. కానీ ఎలా జీవించాలి? భయభక్తి కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. అటు భయం ఉండాలి, ఇటు భక్తి ఉండాలి. కానీ మనం చివరి నెలలో ప్రభు రాకసంత నెల ఉంటున్నాము. సంఘంలో విశ్వాసులకి ఏమీ లేదు. భయం ఉంటే భక్తి ఉంటుంది, భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. భక్తి ఉంటేనేం భయం ఉండదు, భయం ఉంటేనేం భక్తి ఉండదు. కొంతమందికి రెండూ ఉండలేదు. వచ్చేవాళ్ళే మందిరానికి, ఉన్నావులే, చేస్తున్నావులే ప్రార్థన, తీసుకుంటున్నావులే బల. కానీ సంఘంలో మనం భయభక్తి కలిగి జీవించాలి. రెండవదిగా మనం చూస్తే మరి చూడండి, కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 4వ వచనము. కీర్తనలు 122వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తి గలవారు దేవుని సన్నిధిలో మనము భయభక్తి కలిగి జీవిస్తే మనకేమొస్తాయి అంట? ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి. మరి నీకు దీవెనలు కావాలంటే ఒకరితోనొకరు సమాధానంగా ఉండాలి, భయభక్తిగా జీవించాలి. రెండవదిగా మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం. రెండవదిగా సంఘం ఎలా ఉండాలంటే చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనము. భక్తి గల యూదులు యెరూషలేములో అనగా మరి అపోస్తల కార్యములు 2:42లో వీరు మరి ప్రార్థన యందు రొట్టె యందు సంఘమందు ఎత్తెక్క ఉన్నారని వాక్యం మనం చదువుకుంటాం. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. చూడండి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె యందును ప్రార్థన చేయటం ఎత్తెక్క ఉన్నది. మొట్టమొదటిగానేమో భయభక్తి కలిగి జీవించాలి. రెండవదిగా ఏం కావాలి? ప్రార్థనా జీవితం కావాలి. విశ్వాసిగా నువ్వు సంఘంలో ఉండాలంటే నీ జీవితం ఏం కావాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా నువ్వు జీవిస్తే నీ జీవితం వ్యర్థమే. అదేంటయ్యా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న, దేవుని నమ్ముకున్న, బాప్తిసం తీసుకున్నాను, ప్రతి వారము ఇంత బారు చేయొచ్చి బల్లగో తీసుకుంటాను, ఇచ్చేది నువ్వేగా పాస్టర్ గారు, ఇంకా నువ్వు ప్రార్థన లేదని నన్ను అంటావా? అనొచ్చు. కానీ దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితము ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలి. మొట్టమొదటిగా భయభక్తి కలిగి జీవించాలి. రెండవదిగా ప్రార్థనా జీవితం ఉండాలి. ఆ రెండో లేకపోతే సంఘంలో నువ్వు ఎంత విశ్వాసి అని చెప్పుకున్నా సరే విశ్వాసివి కలిగి జీవితం లేని జీవితంలోనే ఉంటావు. నీ ప్రార్థన జీవితం, నీ నువ్వు భయభక్తి కలిగి జీవించి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను చూడగనమ్మో, వాళ్ళు పలానా చర్చికి వెళ్తారన్నమ్మో, వాళ్ళ గురించి మేము మాట్లాడతాకి మాకు నోరు రావట్లేదు, వాళ్ళు మంచోళ్ళు అని చెప్తారు.
అంతేగాని మనం భయభక్తి లేకుండా మన ఆత్మీయ జీవితము మన సాక్ష్యం సరిగ్గా లేకపోతే అమ్మో వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడమాకండి అయ్యా, మీకేం తెలుసు, పేరుకు మాత్రం విశ్వాసులు మందిరానికి వెళ్తారు కానీ మీకేం తెలుసు అంటారు. అవునా కదా? మన సాక్ష్యం మన ఆత్మ జీవితం సరిగ్గా ఉంటేనే అనేకులు ఏం చేస్తారు, మన గురించి మంచి చెప్తారు. కాబట్టి మొట్టమొదటిగా మరి భయభక్తి కలిగి జీవించాలి. రెండవదిగా ప్రార్థన జీవితం ఉండాలి. మూడవదిగా చూడండి, కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనము. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనము. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనము. ఎంత మేలు. చాలండి. మూడవదిగా మనకి ఏం కావాలి? ఐక్యత కావాలి సంఘంలో. మొట్టమొదటిగా నేను భయభక్తి కలిగి జీవించాలి. రెండవదిగా ప్రార్థన ఉండాలి. మూడవదిగా సంఘానికి ఏం కావాలి? ఐక్యత కావాలి. అందరూ కలిసి ఒక యూనిటీగా ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అందరూ కలిసి ప్రార్థన చేసి ఏమవుతుంది? అన్నీ పోతాయి. అందుకని మనం చూస్తే మరి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. 4వదిగా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. చాలండి. మొట్టమొదటిగానేమో భయభక్తి కలిగి జీవించాలి. రెండవదిగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా ఆత్మీయ జీవితం ఐక్యత కలిగి ఉండాలి సంఘంలో విశ్వాసిగా. నాలుగవదిగా మరి ఒకరితో ఒకరు ఏం చేయాలి? ప్రేమ కావాలి, ప్రేమతో ఉండాలి. అక్క ఎలా ఉన్నావు, అన్న ఎలా ఉన్నావు అని ఒక మాట మాట్లాడితే చాలు ప్రేమగా. మనం ఒక్క మాట అంటే చాలు. కానీ ఇప్పుడున్న కాలంలో ఇదంతా కంప్యూటర్ యుగం అనుకోవాలండి. కంప్యూటర్ యుగంలో ఇప్పుడున్న కాలంలో ఎట్లా ఉంది సంఘంలో పరిస్థితి అంటే, ఒకళ్ళ జోలు నాకెందుకు పాస్టర్ గారు, ఒకళ్ళ జోలు నాకెందుకు అన్నా, నేనేదో మందిరానికి వచ్చావా, ప్రార్థన చేసుకున్నావా, బల్ల తీసుకున్నావా, ఆరాధన చేసామా, వెళ్ళిపోయామా, ఒకరితో నాకెందుకు, వాళ్ళ జోలు నాకెందుకు, వాళ్ళ గురించి నాకెందుకు అనే మాటలు వస్తున్నాయి. ఇక్కడ కాదులే కానీ నేను వింటున్నాను. మనం అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ప్రార్థన చేయాలి, అందరితో ఐక్యత కలిగి జీవించాలి, అందరితో ప్రేమ కలిగి జీవించాలి. నాలుగవదిగా అందుకని ఇక్కడ మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనం మనం చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నేను మాట్లాడినను మొగలి కంచును. చాలండి. ఇక్కడ మనము మరి ఎట్లా మన ఆత్మజీవితం దేవునితో మాట్లాడినా, మనుషులతో మాట్లాడినా, దేవదూతల భాషతో మాట్లాడినా మరి నువ్వు ప్రేమ లేకపోతే ఎలా ఉంటుంది ఆత్మీయ జీవితం? మరి మోగేడి కంచును గనక తాళంలాగా ఉంటారంట. నువ్వు అనగా ఆత్మీయ జీవితం నువ్వు దేవుని సన్నిధిలో ప్రేమ లేకుండా మందులో ఎంత పరిచయం చేసినా, ఎంత వాయిద్యాలు వాయించినా ఆత్మీయ జీవితము వ్యర్థమే అని వాక్యం చెప్తుంది. అనగా ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఇదిగా, మోగేడి కంచును గనక తాళమై ఉండు. మరి తాళాలు తెలుసు కదా, చిన్నగా ఉంటాయి. మరి అవి మోగిస్తే శబ్దం బాగా వస్తుంది. ఊరికే లైట్ కెట్టి కొట్టామనుకో, గట్టిగా కొడితే ఎంతో వినిపడుతుంది సౌండ్. మన ప్రేమ కూడా అందరి ఎడల ప్రేమ కలిగి మనం జీవించాలి. ప్రేమ లేకపోతే మన జీవితం ఆత్మీయ జీవితము చల్లారిపోయినట్లే. ఉదాహరణకి మనం చూస్తే వంట చేసేటప్పుడు ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు, ఒకప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేవి. పొలాలు పెట్టి వెలిగించి వంట చేస్తూ ఉంటే సిమ్లో మరి ఆ వంట అయిపోయినా అనుకుంటే నిప్పులు బయటికి లాగుతారు. లేదు వంట అవ్వలేదు తొందరగా కావాలంటే ఏం చేస్తారు, ఇంకొక కర్ర ఇంకొక కట్టేసి మంట పెద్దది చేస్తే తొందరగా అయిద్ది అంటారు. ఆ కట్టె లాగేసి ఏమైపోద్ది, పొయ్యి ఆరిపోతుంది కదా. కట్టె లాగేసి నీళ్ళు పోతే పొయ్యి ఆరిపోద్ది.
మన ఆత్మీయ జీవితం కూడా అంతే. ప్రేమ కలిగి జీవించాలంటే మనం ఏం చేయాలి? ఆత్మీయ జీవితంలో భయభక్తి కలిగి జీవించాలి, ప్రార్థన జీవితం ఉండాలి, ఐక్యత కలిగి మనం జీవించాలి, ప్రేమ కలిగి ఉండాలి. అనగా సంఘంలో మనము మంట కలిగి అనగా ఆత్మీయ జీవితంలో మనము రోషం కలిగి జీవించాలి. నేను నా సంఘం, మా సంఘం అనాలి. మనం అటువంటి ప్రార్థన మనం చేయాలి, అటువంటి భారం కలిగి మనం ఉండాలి. అంతేగాని ఇప్పుడున్న కాలంలో ఒకరి జోలు నాకెందుకులే, నేనేదో చేసుకుంటున్న పరిచర్య, నేనేదో వాక్యం చదువుకున్నా, నేనేదో ప్రార్థన చేసుకున్న కష్టం. అందరితో కలిసి మనం జీవించాలి. చివరిగా మనం చూస్తే చూడండి, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. అయ్యో, నేను సువార్తను ప్రకటింపనియల్లా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని అంటే, నేను సువార్త ప్రకటించాక నాకు అసహ్య కారణం లేదు, నేను అసహ్యం పడలేదు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. సువార్త నేను ప్రకటించకపోతే ఏమవుతుంది? నాకు శ్రమ అంటున్నారు. కాబట్టి మరి 5వదిగా సువార్త ప్రకటించే వారం అనగా ఆత్మల విషయంలో భారం కలిగి జీవించాలి. అందుకనే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే చివరిగా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము. సిగ్గుపడువాను కాను, ఏలయనగా చాలండి. ఇక్కడ 5వదిగా ఇతర దేశాల గురించి కూడా మనం ఏం చేయాలి? సంఘంగా ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించే భారం మనలో ఉండాలి. అయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే, సువార్త చేయమంటున్నావు. మరి ఇప్పుడున్న కాలంలో బయటికి వెళ్ళి సువార్త చేయాలంటే ఎంతో శ్రమలో కష్టాలతో కూడింది. ఎట్లా చేయాలయ్యా అని అడగవచ్చు. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి సువార్త చేయకపోయినా, నీ ఇంటి వారికైనా, నీ బంధువులకైనా, నీ తోటి వారికైనా నువ్వేం చెప్పాలి? దేవుని వాక్యమ్మా, నేను దేవుని నమ్ముకున్నాను, మీరు కూడా దేవుని నమ్ముకున్నాను, మనం సువార్త ప్రకటించాం. మన సాక్షి అని చెప్పినా సువార్తే, మన సాక్షిని చెప్పినా సువార్త కింద లెక్కేది. ఇంటి వారితో, మన తోటి వారితో మనం సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యం చెప్పాలి. కానీ ఎట్లా ఉంది ఈ కాలం అంటే, ఎక్కడైనా నలుగురు కూరితే ముసలమ్మ ముచ్చట్లు తప్ప ఆత్మీయంగా ప్రార్థన చేసినవారా అన్న, ప్రార్థన చేసినవారా అన్న, వాక్యం చదువుకున్నవారా అనే ఆలోచన లేనే లేదు. ఎందుకనంటే మరి ఎక్కడెక్కడో ఉదాహరణ తీసుకొని చెప్పే బదులు మన సంఘమే ఉదాహరణ. ఆదివారం కానీ మిగిలిన దినాల్లో కానీ మందులోకి రాగానే మొట్టమొదటిగా ఏం చేస్తారు? ఎవరికాళ్ళు ప్రార్థన చేసి కూర్చొని ముచ్చట్లు మొదలు పెడతారు. అయ్యో అన్న వస్తాడే, కొంచెం అన్న వచ్చి మొదలు పెట్టేవారు కాసేపు ప్రార్థన చేసుకునే ఆలోచన లేనే ఉండదు. మాట్లాడుకున్నాం. ఎప్పుడు మాట్లాడుకోవాలి? నువ్వు సంఘంలో ఎప్పుడు మాట్లాడాలంటే ప్రార్థన తెలిపినాక, అక్క బాగున్నావా, తిన్నావా, ప్రార్థనకు వచ్చావుగా, అందరు బాగున్నాను. ప్రార్థన అయినాక నువ్వు నిలబడి మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, సమాధానంతో మాట్లాడు, ఐక్యతతో మాట్లాడితే, అమ్మో ఈరోజు అందరూ నా గురించి మాట్లాడారు, ప్రార్థన చేస్తున్నది నాకు ఎంత సంతోషంగా ఉందో అనుకుంటారు. మన ఆత్మీయ జీవితం అలా ఉండాలి. సంఘంలో మనం ఎలా జీవిస్తున్నామో ఐక్యత కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. మన ఆత్మీయ జీవితంలో మరి చివరిగా సువార్త కూడా ప్రకటించాలి. అనగా చూస్తే ఒక ఉదాహరణకి మనం చూస్తే జంతువులు ఉంటాయి. మరి గొర్రెనే కనిది కదా, మేకని గంద కదా. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా విశ్వాసిని మన దానికి తీసుకురావాలి. విశ్వాసిని ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలా జీవించావో అయిపోయింది. ఇక నుంచి అయినా సంఘం పట్ల నాకున్న ఆశ, నేను సమాధానంగా ఉంటున్నానా, ఐక్యత నాలో ఉందా, ప్రేమ కలిగి అందరితో మాట్లాడుతున్నానా, నేను అనేకులకు సువార్త చెప్తున్నానా, లేకపోతే దయతో నేను క్షమించయ్యా, క్షమించు. ఈ జన్మ నుంచి ప్రార్థన చేస్తున్నా, వచ్చే వారం నుంచి అయినా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించిన వాగ్దానం మేము నెరవేర్చే కృపణానికి మనం ఏం చేయాలి? భారం కలిగి ప్రార్థన చేద్దాం. అటు రీతిగా ప్రభు మనకి సహాయం చేయను గాక.
ఈ యొక్క 3వ భాగంలో సంఘం గురించి మరి బేతేలు మందడం బేతేలు పరిచర్య గురించి ప్రార్థించండి. మరి ఆగిపోయిన పరిచర్య తిరిగి పునఃప్రారంభించాలని మరి అనేక మంది మరి సచివాలయానికి, హైకోర్టుకి, విటి కాలేజీలకి ఉద్యోగం నిమిత్తం వెళ్తున్నారు, పనుల నిమిత్తం. ఆదివారం ఆరాధనకు వచ్చి చాలామంది రాలేకపోతున్నారు. అధికారులతో దేవుడు మాట్లాడి ఆదివారం 1 గంట అయిన ఆరాధనకు వచ్చే సమయాన్ని దేవుడు ఇచ్చినట్లు భారం కలిగి ప్రార్థించండి. క్లుప్తంగా ప్రార్థించండి, బారుగా చేయొద్దు. క్లుప్తంగా ప్రార్థించండి. సంఘం గురించి ప్రార్థించండి.